పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చేసేటటువంటి పనులలో చక్కగా అనుకూలత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా అనుకూలత కాకపోయినప్పటికీ కొద్దిగా చిన్న చిన్న విఘ్నాలతోటి, చిన్న చిన్న ఆటంకాలతోటి పనులు అనేటటువంటి పూర్తి అవుతూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. అవి కూడా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటకు వస్తూ ఉంటారు. గతంలో బాగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడి రుణాల ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా వాటి నుంచి విముక్తి అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కుటుంబంలో సరైన అవగాహన అనేటటువంటిది ఉంటుంది. కుటుంబంలో కూడా చక్కగా సంపూర్ణమైన సుఖము, శాంతి, సంతోషం అనేటటువంటివి కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే దూర ప్రయాణాల కోసం అంటే ఈ మాసంలో ఎవరైతే దూర ప్రయాణాలు విద్యార్థులు కనుక తీసుకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో, విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉన్నది. ఈ మాసంలో వీరిని కనుక తీసుకున్నట్లయితే గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు అనేటటువంటిది కనపడదు. గతంలో ఎవరి ద్వారా అయితే మీకు ధనం అనేటటువంటిది రావాల్సి ఉంటుందో ఆ ధనం అనేటటువంటిది ఈ మాసంలో తప్పకుండా మీ చేతికి అందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మాసంలో వీరు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవటం అనేటటువంటి చాలా మంచిది. అంటే సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ముఖాముఖి మాట్లాడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి ముఖస్థుతి అనేటటువంటిది నచ్చదు. ఎదుటివారు ఏమనుకున్నా సరే తమ మనసులో ఎటువంటి భావం అయితే ఉందో ఆ భావాన్ని ఓపెన్గా వారితో చెప్పేస్తూ ఉంటారు. ఆ కారణం చేత ఎదుటివారి నుంచి కొద్దిగా ప్రతికూలత అనేటటువంటిది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవటము, ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయడం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసములో చేసేటటువంటి గృహ వాహన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు గృహం కొనటం గురించి ప్రయత్నం చేస్తున్నారా, వాహనం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా మరేదైనా ఇళ్ళు, స్థలాలు, పొలాలు వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా కనుక చేస్తూ ఉంటే అవి ఈ మాసంలో మీకు పూర్వార్థంలో 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చేసేటటువంటి పనులలో సంపూర్ణమైనటువంటి విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. ఇక దాని తర్వాత 14వ తేదీ నుంచి మీరు ఈ గృహానికి సంబంధించినటువంటి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మొదటి 14 రోజుల పాటు అంటే 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 15వ తేదీ నుంచి కొద్దిగా మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. బీపీ మొదలైనటువంటివి కనుక గతంలో ఎవరికైనా వాటితో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే అవి కొద్దిగా కంట్రోల్ తప్పి వాటి ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక గతంలో ఎవరైతే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహారాలు చిక్కుకొని వాటిలో నుంచి బయటికి రాక నానా రకాలుగా బాధపడుతూ ఉంటారో వారికి ఈ మాసంలో ఆ కోర్టు వ్యవహారాల నుంచి కొద్దిగా విముక్తి లభించి కొద్దిగా ఊరట కూడా లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా ప్రైవేటు ఉద్యోగాల కోసం కానీ ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ విధంగా ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ మాసంలో పూర్వార్థంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ పూర్వార్థం
ప్రథమార్థంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. అదే ద్వితీయార్థంలో కనుక చేసినట్లయితే 25వ తేదీ తర్వాత చేసేటటువంటి ప్రయత్నాలు మీకు సంపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోవటము, విపరీతమైనటువంటి ఆందోళన కలగటం అనేటటువంటివి కూడా ఈ 19, 20, 21 తేదీల్లో కనిపిస్తూ ఉంది. కనుక ఈ 3 రోజుల్లో కొద్దిగా మనసును కంట్రోల్లో చేసుకోవటము, విపరీతమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి అంశాలు కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఈ 3 రోజుల్లో తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా వీరికి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రాశిలో అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే తద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. చేసేటటువంటి పనులలో కూడా సంపూర్ణమైన కార్యజయం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఎదురుగా నిలబడి చక్కగా తెల్లటి వస్త్రాలు కనుక ధరిస్తే మరీ మంచిది. తెల్లటి వస్త్రాలు కట్టుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు తీసుకొని అవి సూర్యుడికి సమర్పిస్తూ ఓం సూర్యదేవాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని సూర్యుడి కనుక అర్ఘ్యం సమర్పించినట్లయితే తద్వారా మీరు చేసేటటువంటి పనులలో చక్కగా సంపూర్ణమైన కార్యజయం అనేటటువంటిది కలుగుతుంది. దానితో పాటు మీరు వీలైతే ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము, సూర్యాష్టకం పారాయణ చేయటము, ఒకవేళ ఇవి గనక మీరు పారాయణ చేయలేకపోతే కనీసం వాటిని వినటం గనక చేసినట్లయితే తద్వారా కూడా మీకు విశేషమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి 2019వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.